Can you please give us the suggestions to be the strongest like you? ఎలాంటి సిచ్యుయేషన్ అయినా, ఇఫ్ ఇట్ ఈస్ వర్స్ట్, హ్యాపీనెస్, ఎనీథింగ్, ఆ మూమెంట్ కనుక్కోవాలి. దట్స్ ఓకే. డేస్ మారుతాయి, టైం మారుతుంది. లైక్ నైట్ వెళ్ళిన సూర్యుడు మళ్ళీ పొద్దున వస్తాడు. అలాగే లైఫ్ కూడా అది అలాగే ఆగిపోదు. అప్పటికి బాధ వేసినా ఏదేసినా జస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ ఎమోషనల్స్ అండ్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. ఓకే, ఇప్పుడు ఇది ఉందా చూద్దాం, మనలో ఎంతవరకు డీల్ చేయడానికి అవుతుందో డీల్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పనా, మా మీద మాకు ఒక కాన్ఫిడెంట్ ఉంటే, మేము చేసే పనుల మీద మనకి కాన్ఫిడెంట్ ఉంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ టుడే గాడ్ ఈజ్ జస్ట్ ఏ హోప్ ఫర్ మీ. దేవుడు ఉన్నారు అనేది హోప్. నేను అడిగిందంతా దేవుడు ఇస్తాడు అనేది నేను అంతగా నమ్మను. నేను నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి నేను వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తాను, నేను వాళ్ళని ఎలా చూసుకుంటాను, నా చేతిలో ఎంత అవుతుందో నేను ఎంత చేస్తానో, దట్ ఈస్ ద థింగ్ దట్ మళ్ళీ నాకు తిరిగి వస్తుంది అనేది నేను నమ్ముతా. నేను అడగగానే దేవుడు నాకు ఇచ్చేస్తాడు, నేను కూర్చున్న చోట నేను ముక్కుకొని దేవుడు చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు ఇచ్చేస్తారు అనేది నేను నమ్మను. హార్డ్ వర్క్ని నమ్ముతా, నేను చేసే పనిని నేను నమ్ముతా, నేను జనాలతో లైక్ నేను ఎలా ట్రీట్ చేశాను అనేది నేను నమ్ముతా. సో మనం చేసే పనిలో మన మీద మాకు కాన్ఫిడెంట్ ఉంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు, స్ట్రాంగ్గా ఉండాలంతే. Thank you.